అందరికీ నమస్కారం అండి. ఇయాలైతే మేము టమాటా కోతకైతే వచ్చామన్నమాట. ఇదైతే రెండు దొంపులు ఉన్నది, ఇటుపక్క ఒక దొంపు ఇటుపక్క ఒక దొంపు. ఒక దొంపులో అయితే ఇంకొక 10 మునాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రైతుల కష్టాన్ని శ్రమని గుర్తించి ప్రతి ఒక్కరూ మాలాంటి రైతులకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పటి వరకు మా రైతులకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములన్నా. ప్లీజ్ అన్న మాలాంటి రైతులకు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న. ఇది వచ్చేసి తొలికోత అన్నమాట. కాయలు మాత్రం మంచిగా సైజులు అయితే వచ్చినాయి. ఇది ఫస్ట్ టైం అన్నమాట పంట పెట్టడము. ఇంతకు ముందు అయితే గొట్లు చెట్లు పొట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ టమాటా చెట్లు పెట్టిన అడుగు మొత్తము అంత కటువులు ఉన్నాయి అన్నమాట. అంతా సదరకట్టి ఇదైతే ఫస్ట్ పంట. ఇప్పుడే ఫస్ట్ పంట అయితే తీశారు. కాకపోతే పెట్టిన పంటలకి వేటికి కూడా రేట్లు లేవన్నమాట. అసలు దీనికి పెట్టిన ఖర్చు కూడా వెళ్తుందో వెళ్ళదో అయితే తెలియదన్న. ఇలా ఉందన్న రైతుల పరిస్థితి. కాయలు మాత్రం మంచిగా సైజులు అయితే ఉన్నాయి. తొలికోత కదా కాబట్టి మంచిగా సైజులు అయితే ఉన్నాయి. రేట్లు లేవు అని చెప్పేసి చెట్లకి కొట్టాల్సిన మందులు వేయాల్సిన ఎరువులు ఏమీ వేయలేదు. లేదంటే ఇంకా చెట్లు అయితే మంచిగా ఇంప్రూవ్ అయితే అయ్యేటవన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మొత్తం అంతా మా గ్రూపు 11 మంది అయితే వచ్చాము. ఈరోజు ఒక పెద్దమ్మ వచ్చిందన్నమాట. నిన్న మొన్న అయితే ఆ పెద్దమ్మ రాలేదు. ఇంకా ఈరోజు అయితే ఇద్దరు నిలిచిపోయినారు ఫ్రెండ్స్. అంటే ఏదో అరాకొర సేద్దాలు ఉంటాయి కదా, సొంత సేద్దాలు. ఇంకా ఇంటి దగ్గర ఏమైనా పని ఉంటే నిలిచిపోతారు, మళ్ళీ అలానే కంటిన్యూ అయితే అవుతారన్నమాట. ఇంకా ఈ వర్షం పడినందువలన ఈ సాలలో మొత్తం బురదనే ఉన్నది. అది అసలే అచ్చికట్టిన నేల కదా, రాళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. గులకరాళ్ళు మాదిరి అట్లుంటుంది ఫ్రెండ్స్ రైతుల కష్టాలు. ఇదిగోండి ఈ దొంప వెనకలో ఉన్న దొంప అయితే అయిపోయింది. ఇంకా ఈ దొంపలో కూడా రెండు మునాలు అయితే వచ్చేసాము. మళ్ళీ మునాలు అయితే పట్టుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇంకా నీళ్ళ బ్రేక్ అన్నమాట. ఒక్క మునం అయిపోయింది. ఇంకా ఎండకి ఉడికి నీళ్ళు అయితే మస్తు దప్ప అవుతాయి కదా. ఇంకా నీళ్ళు తాక్కుంటే చాలా ఇబ్బంది అయిపోయింది అసలు ఎండాకాలం. కాకపోతే వానలు స్టార్ట్ అయిపోయినాయి. వానలు పడినా కూడా ఇంకా వేడి ఎక్కువైపోయింది వానలు పడడం వల్ల. పుట్టని ఇంకా కష్టాలు సుఖాలు అన్నీ మామూలే అన్న, తప్పవు కదా. మనిషికి రాక మానికి రావు కదా. ఏదో ఒక పంట చిక్కిద్ది, ఒక పంట పోయిద్ది. అది మన చేతుల్లో ఏమీ లేదన్నా. చూడండి అన్న కాయలు ఎంత మంచిగా సైజులు అయితే ఉన్నాయో. మేము పనికి పోయే తాకి ప్రతి ఒక్క చోట పెద్ద క్రేట్లు అయితే వేసేటోళ్ళు అన్నమాట. ఇక్కడైతే వీళ్ళు ఫస్ట్ టైం కదా టమాటా చెట్లు పెట్టడం, అందుకని చెప్పేసి చిన్న క్రేట్లు అయితే వేసినారు. ఆ పెద్ద క్రేట్లకైతే ముగ్గురం పట్టుకొని ఇక్కడ ఇటుపక్క అటుపక్క, అరే చిన్నాడా ఇటు పక్క రారా అంటే రాడు. బకెట్లు నిండిపోయినాయి. బకెట్లు నిండిపోయి నిల్చోన్నాం మేము అక్కడ. అదిగో అక్కడ చెట్లలో దొంగలాగా కూర్చుని చూడండి మా పెద్దమ్మ. ఆడుతూ పాడుతూ పని చేస్తేనే అలుపు సొలుపు లేకుండా ఉంటుంది. కష్టం అనుకుంటే అది కష్టంలాగే ఉంటుంది. ఏదో మాట శుద్ధ చెప్పుకుంటా ఉంటే అలా పని సాగిపోయిద్ది అన్నమాట. అవునా కాదా మీరే చెప్పండి అన్న. రేట్లు లేవు కదా అని చెప్పి వదిలేయడానికి పంటలో పెట్టిన రైతులకి మనసు ఉండదు కదా. చూడండి ఎర్రగా పండిపోయినాయి చెట్లలో. ఎలా వదిలేస్తాం? రేట్లు ఉన్నా లేకపోయినా ఏదో బాధో పడి పెరికేసేయాలి, తప్పదు మరి. పెట్టిన పంటను వదలడానికి మనసు రాదు రైతుకైతే. మేము కూడా రైతు పిల్లలమే కదా, మా పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అరే చిన్నగా చిన్నగా ముళ్ళు ఉన్నాయ్యా, చెప్పులు వేసుకోకూడదారా? ఎంత ఎర్రగా పండిపోయినాయో ఈ మొనాల్లో. మొత్తం చాలా బాగా పండినాయి అన్నమాట కాయలు. సైజులు మంచిగా ఉన్నాయి, కాయలు కూడా మంచిగా పండినాయి ఎర్రగా. అయితే కోత కోయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ టమాటాలు. ఇంకా ఇటు పక్క నుంచి ఇంకా అక్కడ ఉన్నది వచ్చేసి అది ఇంకొక అదనంట. దాంట్లో అయితే పండలేదు ఫ్రెండ్స్ కాయలు. ఇవైతే మన టయానికైతే కంప్లీట్ అయిపోయినాయి. ఈ తోట వాళ్ళు ఏదో పెన్లో పేరంటం ఉండిందంట. చుట్టాలు పట్టాలు అందరూ వచ్చినారు. వాళ్ళైతే కాయలు ఏమైనా చెడు బాట్లు ఉంటే అవైతే వాళ్ళు ఏరుతున్నారు. మేమైతే కోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా టైం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మా రైతుల వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదిగో మా గ్యాంగ్ మొత్తం
ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.